హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న పృథ్వీ అండ్ మిలానా నాగరాజ్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన ఫర్ రిజిస్ట్రేషన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో కన్నడ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక రవిశంకర్ వచ్చేసి బేసికలీ తన ఒక లాయర్, అది కూడా తనైతే డైవర్స్ సంబంధించిన కేసులు అయితే చూస్తుంటాడు. అండ్ తన దగ్గరికి ఒక కేసు అయితే వస్తుంది. సో హీరో అండ్ హీరోయిన్, సో హీరో వాళ్ళ ఫ్యామిలీ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళందరైతే వస్తారు. ఎందుకు అంటే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుందాం అని చెప్పి, సో అసలు వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ హీరో హీరోయిన్ ఎలా లవ్లో పడ్డారు అండ్ వాళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి, అండ్ ఫైనల్గా వాళ్ళు ఎలా కలిశారు అనేది మిగతా స్టోరీ. బేసికలీ ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. సో మన తెలుగులో వచ్చిన ఓ మై గాడ్ అనే మూవీ, అంత తర్వాత ఏమైంది ఈ వేళ లాంటి ఒక మూవీ, అండ్ వరల్డ్ ఫేమస్ లెవెల్లో ఒక సెగ్మెంట్ ఉంటుంది భార్యాభర్త మధ్యలో గొడవలు. సో ఆ కైండ్ ఆఫ్ ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది, అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అంతా ఫ్లాష్ బ్యాక్ మూవీ అయితే వెళ్తుంది. సో నాన్ లీనియర్ నరేషన్, దాంతో మనకి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక సెగ్మెంట్ వైజ్ అయితే ఉంటుంది. అండ్ యాక్టర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ హ్యూమర్స్ అయితే కొంచెం బాగానే అనిపించాయి. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏముండదు. ఇలాంటి ఒక స్టోరీనే ఇంతకుముందు మన తెలుగు సినిమాలు అయితే చూసాము. ఏమైంది ఈవేళ అనే మూవీ, దాని తర్వాత విశ్వసేన యాక్ట్ చేసిన ఓ మై గాడ్ అనే మూవీలో కొన్ని సీన్స్ అయితే మనమైతే చూసాం. అండ్ భార్య భర్త మధ్యలో గొడవలైన ఆ పాయింట్ మీద చాలా సినిమాలు అయితే వచ్చాయి. ఎస్పెషల్లీ కరోనా తర్వాత చాలా మూవీస్ అయితే మనం చూసాం. దాంతో మనకి అంత ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సాంగ్స్ టూ మెనీ సాంగ్స్ అయితే ఉంటాయి. అసలు 15 minutesకి ఒక సాంగ్, 20 minutesకి ఒక సాంగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఓటీటీ కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసాను. బట్ థియేటర్లో చూస్తే మాత్రము అసలు ఈ మూవీ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేది. బట్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే 15 minutesకి ఒక సాంగ్, 20 minutesకి ఒక రావడం వల్ల మనకైతే కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ కామెడీ సీన్స్ అయితే కొంచెం ఓకే. అండ్ మూవీ ఏంటంటే మొత్తం మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ఆబ్వియస్గా మనకు తెలుసు భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. ఆ తర్వాత అది కూడా చిన్న గొడవే. సో దానికి వాళ్ళు విడిపోదని చెప్పి అనుకుంటారు, బట్ మళ్ళీ వాళ్ళైతే కలుస్తుంటారు. ఆ తర్వాత మూవీలో కొంచెం అన్వాంటెడ్ సీన్స్ అయితే కొంచెం అయితే అనిపిస్తాయి. కొంచెం 15 to 20 minutes సినిమాని ఈజీగా అయితే ఈజీగా అసలు అయితే తీసేయవచ్చు, అసలు రిమూవ్ చేసేయచ్చు. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ రామ్ కామ్ మూవీ అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో కన్నడ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే ఫ్యామిలీ వాచబుల్. అండ్ కొంచెం కామెడీ సీన్స్ కోసం అండ్ ఒక డీసెంట్ ఒక రొమాంటిక్ కామెడీ కోసం ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.